పచ్చ మీడియా పిచ్చి రాతలు, పచ్చి అబద్ధాలు. అరే రే రే అసహ్యం వేస్తూ ఉందండి. అరే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్న వీళ్ళలో మార్పు రాదా? యుద్ధంలో కూడా అన్ని తప్పులేనండి. యుద్ధ వార్తల సేకరణలో కానివ్వండి, ప్రజెంటేషన్లో కానివ్వండి, పచ్చి అబద్ధాలండి. మనం లోగడ చూసాం. వీళ్ళు అబద్ధాలు రాసి ప్రజలను ప్రభావితం చేసి చంద్రబాబు నాయుడు గారికి సహాయపడ్డారు. అది వాళ్ళ స్వార్థం, వాళ్ళ అవసరం తీసుకున్నాం, వదిలేద్దాం దాన్ని. కానీ దాంట్లో రాసినటువంటి అబద్ధాలను ఒకసారి చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కష్టార్జితమైనటువంటి సెక్రటేరియట్ని వీళ్ళు రాసిన రాతలే సమానం అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేశాడు. ఏ బ్యాంకులో తాకట్టు పెట్టాడండి? జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత అమ్మేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ని అమ్మేస్తే ఏ బ్యాంకులో నుంచి ఇడిపించుకొచ్చారు? ఏ కొనుక్కున్నోడి దగ్గర నుంచి మళ్ళీ వాడికి డబ్బులు కట్టి తీసుకొని వచ్చారు? ఇప్పుడు అదే సెక్రటేరియట్లో కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తున్నారు? సిగ్గుందా వీళ్ళకి? కనీసం కొంచెమైనా బిడియం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి హైప్ ఇవ్వటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం కోసం తప్ప ఇంకా ఈ మీడియా ఇంకేం పని చేయదా? ఇది చూడండి, ఈరోజు పచ్చ మీడియాలో ఒక హెడ్డింగ్, సీజ్ ఫైర్ అంట. సీజ్ ఫైర్ శుభం, ఉగ్రవాదాన్ని ఉపేక్షించం. ఎవరిది? డిఫెన్స్ కమాండర్ అనుకుంటే పొరపాటండి. దేశ హోంశాఖ మంత్రి అనుకుంటే పొరపాటండి. దేశ రాష్ట్రపతి అనుకుంటే పొరపాటండి. దేశ ప్రధానమంత్రి అంటే పొరపాటండి. అంటే రాజ్భవన్లో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోయి గవర్నర్ గారిని కలిశారండి. ఆ గవర్నర్ గారిని కలిసినటువంటి సందర్భంలో ఉగ్రవాదానికి చర్మగీతం పాడారంట వీళ్ళిద్దరే. యుద్ధంపై ఒకే గొంతుకుతోటి రాష్ట్రం మొత్తాన్ని నిలిపారంట. అరే, భారతీయతను కూడా మీరు సొంతం చేసుకోవాలని చూస్తే భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యమే భిన్నత్వంలో ఏకత్వం. దానిని మీరు పుట్టక ముందు నుంచి, మీ ఇద్దరు ఈ భూమి మీద పడక ముందు నుంచి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు, హైదరాబాద్ నేనే నిర్మించాను. 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈయన వయసు ఎంత? ఈయన ఎంత అండి? 420, 1950 ఈయన పుట్టింది. అదే 420 అంటే ఏప్రిల్ 20, 1950లో ఈయన పుట్టాడు. అంతకుముందు ఎంతకాలం నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది? ఈయన చేసిందేంటి? ఈయన కంట్రిబ్యూషన్ ఏంటి? అందరు ముఖ్యమంత్రులాగానే ఈయన పాత్ర కూడా కొంత ఉండొచ్చు. అరే నేనే ఏంటి నేనే? అసలు సీజ్ ద ఫైర్ శుభం, సంతోషం, ఎవరైనా సామాన్య పౌరుడైనా చెప్పొచ్చు. దానికి ప్రచారం ఎందుకు? దానికి ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నజీర్ గారు, గవర్నర్ గారు కూర్చొని ఒక ఫోటో పెట్టి ఈ ముగ్గురు కలిసి యుద్ధాన్ని ఆపేసినట్టుగా ఈ బిల్డప్లేంటి? పచ్చ మీడియా ఇంత బిల్డప్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఇన్ని అబద్ధాలు రాయాల్సినటువంటి అవసరం ఉందా? బహుశా అందుకేనేమో మీరు అక్కడ కూర్చొని ఉండగానే పాకిస్తాన్ మళ్ళీ సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ కాల్పులు మొదలుపెట్టి, ఇట్లాంటి అతి చేయబాకండి ఇకనైనా. కొంచెమైనా సరే నీది. నిన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు
ఆయన ఏం చెప్పారు? ఆయన ప్రెస్ మీట్ పెట్టిందేంటి? సంవత్సరం అయినా సరే ఉద్యోగస్తులని బాధలు పట్టించుకోలేదు. ఉద్యోగస్తులకి ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఆర్థిక అంశాలు చేయకపోతే చేయకపోయారు, ఆర్థికేతర అంశాల్లో కూడా చేయలేదు అని వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తుంటే, సాటి ఉద్యోగస్తులకు తమ ముఖాలు చూపించలేకపోతున్నామని వాళ్ళు చెప్తా ఉంటే, రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేయాలన్నారు, వ్యవస్థీకృతం చేయాలన్నారు. ఇలాంటి వార్తలు రాస్తారా? ఉద్యోగుల ఆవేదన పక్కన పెట్టేస్తారా? సంవత్సరం అయినా కానీ ఉద్యోగస్తులకు మీరు చేసిన, మిమ్మల్ని నమ్మి మేము గెలిపిస్తే మీరు చేసింది ఏమీ లేదనేటటువంటి వార్తను ఎక్కడ కూడా రాయకుండా తొక్కేస్తారా? ఏం బతుకులరా మీ అసలు నిజంగా. ఆ TV5, ఆ ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహావంశీ, మీరు ఏదన్నా కట్టగట్టుకొని గంగలో దూకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడింది. నమస్తే.